హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం టాబ్లెట్స్ కొనేటప్పుడు ఎక్కువగా కొనేస్తూ ఉంటాము. కానీ జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ అవి తగ్గిన తర్వాత వాటిని వాడడం అనేది ఆపేస్తూ ఉంటాము. అలా సగానికి సగం మెడిసిన్ అనేది మనం వాడక ఎక్స్పైర్ డేట్ అయిపోతూ ఉంటాయి. ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ని మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. ఇలాంటి టాబ్లెట్స్ని మనం బయట పడేయకుండా మన ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వీటి ద్వారా మనం చాలా మనీ అనేది కూడా సేవ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం ప్రతిరోజు వాడే స్టీల్ కుక్కర్లైనా, నాన్ స్టిక్ కడాయిలైనా సరే అడుగు అనేది నల్లగా అయిపోతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా సరే మాడిపోయినట్టు అలా ఉంటుంది. ఇలాంటి వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఎక్స్పైర్ అయిపోయిన 2 టాబ్లెట్స్ని తీసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని ఆ టాబ్లెట్ పౌడర్తోనే ఒక స్క్రబ్బర్తో క్లీన్ చేసినట్టయితే ఆ నలుపుదనం అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా అవసరం లేదండి. ఎలాంటి లిక్విడ్స్ కానీ ఇంకా ఏం యూజ్ చేయని అవసరం లేదు. కేవలం 2 టాబ్లెట్స్, ఏ టాబ్లెట్స్ అయినా పర్వాలేదు, వాటిని మెత్తని పౌడర్లా చేసుకొని ఒక స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది. ఆ ఆయిల్ జిడ్డు, ఆ నలుపుదనం అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ముందు కుక్కర్ అయితే నల్లగా ఆయిల్ జిడ్లాగా మాడిపోయినట్టు కనిపించింది. ఇప్పుడు ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఇలా కేవలం స్టీల్ వాటికే కాదు, నాన్ స్టిక్ వాటిని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి, నేను బట్టలు ఐరన్ చేసేటప్పుడు ఒక చున్నీ అనేది ఐరన్ బాక్స్కి అంటేసింది. అది గట్టిగా పట్టేసింది. ఇంకా ఈ ఐరన్ బాక్స్ అయితే పని చేయదు అని అనుకున్నాను. ఒక్కసారి ఇలా ట్యాబ్లెట్తో ట్రై చేద్దామని చూశాను. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఐరన్ బాక్స్ ఆన్ చేసి ఉంచుకోవాలి. ఒక టాబ్లెట్ తీసుకొని డైరెక్ట్గా పెడితే మన చేతికి కాలుతుంది కాబట్టి ఇలా పటకారతోనో దేనితోనో ఆ టాబ్లెట్ని పట్టుకొని ఎక్కడైతే ఐరన్ బాక్స్ మీద క్లాత్ అనేది అంటేసిందో ఆ ప్లేస్లోని ఇలా రుద్దినట్టయితే మొత్తం అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువగా రుద్దాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఒక టిష్యూతోనో ఒక క్లాత్తోనో తుడిచేస్తే సరిపోతుంది. ఇదంతా కూడాను ఐరన్ బాక్స్ అనేది వేడిగా ఉండేటప్పుడే చేయాలి. ఈ టిప్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా యూజ్ అయ్యింది. మీరు కూడా ఎప్పుడైనా ఐరన్ బాక్స్ ఇలా అయ్యిందని అంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక బౌల్లోని గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక 2 టాబ్లెట్ని మెత్తని పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసేసి, ఇప్పుడు ఈ వాటర్ని మనం వంటగదిలో షింక్ ఉంటుంది కదా, షింక్లో కానీ లేదంటే వాష్ బేసిన్లోనైనా టాయిలెట్స్ కమోడ్స్లోనైనా సరే ఈ గోరువెచ్చని నీళ్ళలో టాబ్లెట్స్ మిక్స్ చేసిన ఈ వాటర్ని వేయడం వలన ఆ డ్రైనేజీల్లో నుంచి వచ్చే చిన్న చిన్న బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ ఏమీ కూడా రాకుండా ఉంటాయి. ఇంకా షింక్ అనేది బ్లాక్ అవ్వకుండా కూడా ఉంటుంది. మనం వారంలో ఒకసారి ఈ విధంగా చేసినట్టయితే మన వంటగదిలోని షింక్ అనేది ఎప్పుడూ బ్లాక్ అవ్వదు. ఎలాంటి పురుగులు రాకుండా, ఎలాంటి స్మెల్ లేకుండా చక్కగా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి, వైట్ కలర్ బట్టల్ని మనం ఎంత వాడుతున్న కొద్దీ అవి కలర్ అనేది షేడ్ అయిపోయినట్టు కనిపిస్తాయి. అలా కలర్ షేడ్ అయిపోయి వైట్గా కనిపించట్లేదు అనేటప్పుడు ఒక టాబ్లెట్ని ఏదైనా సరే తీసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని నీళ్ళలో వేసుకొని మనం లిక్విడ్ అయితే లిక్విడ్, లేదనుకుంటే సర్ఫ్ ఏదైనా సరే కొద్దిగా వేసుకొని ఒక అరగంట పాటు ఆ వైట్ కలర్ బట్టలని నానబెట్టి తర్వాత వాష్ చేసినట్టయితే కలర్ షేడ్ అయిపోయిన వైట్ కలర్ డ్రెస్సెస్ అనేది మరలా నార్మల్గా అవుతాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక 2-3 టాబ్లెట్ని మెత్తని పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోని కొద్దిగా వాటర్ మిక్స్ చేసేసి, ఇప్పుడు ఈ లిక్విడ్ని మనకి ద్వారబంధాలు చెక్క ఉంటాయి కదా, వాటి దగ్గర ఆ చెదపురుగులు పట్టేస్తూ ఉంటాయి. చెదపురుగులు పట్టేసి వాటిని కన్నాలు పెట్టేస్తూ ఉంటాయి. వీటిలోని చెదపురుగులు, చీమలు, బొద్దింకలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వాటి దగ్గర ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన ఈ టాబ్లెట్ లిక్విడ్ని కనుక వేసినట్టయితే అందులో నుంచి ఆ బొద్దింకలు కానీ, చీమలు కానీ ఏమున్నా సరే అక్కడే అవి చచ్చిపోతాయి. చెదపురుగులు ఇలా స్టార్టింగ్లోనే కొద్ది లైట్గా వస్తున్నాయి, కనిపిస్తున్నాయి అనేటప్పుడు ఈ విధంగా చేసేసి మనం చెదపురుగులు అనేది పూర్తిగా లేకుండా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి, మెయిన్గా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ, సిరప్స్ని కానీ కొనేటప్పుడు మాత్రం మనకి బాగా తొందరగా బలం రావాలని ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. కానీ ఒక 10 రోజులు వాడతాం, తర్వాత వాటిని వాడక పక్కన పడేస్తూ ఉంటాం. అలా డేట్ అయిపోతూ ఉంటాయి. ఎంతెంతో కాస్ట్ పెట్టి కొంటామో అవి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయకుండా మన ఇంట్లోని పూల మొక్కలు ఉంటే ఆ మొక్కలకి ఎక్స్పైర్ అయిపోయిన ఈ టాబ్లెట్స్ని కానీ లేదంటే సిరప్స్నైనా సరే మనం నీళ్ళలో మిక్స్ చేసేసి ఆ మొక్కలకి వేసినట్టయితే పువ్వులు పూసే మొక్కలైతే బాగా పువ్వులు పూస్తాయి. ఇంకా మొక్కలకి అప్పుడప్పుడు పురుగులు పట్టేస్తూ ఉంటాయి, చీమలు లాంటివి, ఇలాంటి వాటిని పట్టేస్తున్నాయి అంటే ఇలా మనం
ఒక 2, 3 టాబ్లెట్‌ని తీసుకొని డైరెక్ట్‌గా వేయకూడదండి. నీళ్ళలోని ఇలా డైల్యూట్ చేసేసే మనం మొక్కలకు వేయాలి. అలా అయితేనే మన మొక్కలనేది బాగా ఎదుగుతాయి. లేదు మనం డైరెక్ట్‌గా వేసేస్తే మొక్కలనేది చనిపోతాయి. అందుకు ఇలా వాటర్‌లో మిక్స్ చేసేసి ఇలా మనీ ప్లాంట్ మొక్కలకైనా, లేదంటే ఏవైనా పువ్వులు పూసే గులాబీ మొక్కలు ఏ మొక్కలకైనా సరే ఇలా మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్‌ని మనం నీళ్ళలో మిక్స్ చేసి వేస్తే మొక్కలనేది చాలా బాగా ఎదుగుతాయి. ఎలాంటి పురుగులు కానీ, చీమలు కూడా పట్టకుండా ఉంటాయి. చూసారు కదండీ! ఎక్స్‌పైర్ అయిపోయి ఆ టాబ్లెట్స్‌ని మనం బయట పడేద్దాము అనుకున్న వాటితో మన ఇంట్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాయో. ఈ వీడియోలోని ఉన్న టిప్స్ అనేది మీకు ఏ టిప్ అనేది యూజ్ అయింది అనేది తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.